హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమా. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ చాలా టేస్టీగా ఉండి 15 మినిట్స్లో రెడీ అయిపోయే సేమియా చక్కెర పొంగలి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దానిలోకి 1 గ్లాసు సేమియాని వేసుకోవాలి. మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం కదా ఉప్మాకి, సేమ్ అదే విధంగా సిమ్లో ఉంచుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. పక్కనే ఇంకొక స్టవ్ మీద 1/2 గ్లాసు వరకు పెసరపప్పును తీసుకుని ఉడకబెట్టుకోవాలి. మీరు కనుక ఒకవేళ కప్స్తో మెజర్ చేసుకుంటే 1 కప్ వరకు సేమియా తీసుకుని 1/2 కప్పు వరకు పెసరపప్పును తీసుకోవచ్చు. ఈ విధంగా పచ్చివాసన పోయేలాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి. అలానే దానిలోకి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పును వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కిస్మిస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పులు కొంచెం కలర్ మారేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని చిన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. అంటే మనం 1 గ్లాస్ సేమియా తీసుకున్నాం కదా, 1కి 2 అనమాట. కప్కి అయితే 1 కప్ సేమియా తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్ ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని మొత్తం వేసేసుకోవాలి. మనకి ఇక్కడ సేమియా ఒక 1/2 వంతు బాగా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి 1 గ్లాసు షుగర్ని యాడ్ చేసుకోవాలి. కప్ అయితే 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనం సేమియా ఎంతైతే తీసుకుంటున్నామో షుగర్ కూడా అంతే తీసుకుని యాడ్ చేసేసి ఈ విధంగా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పెసరపప్పు మనకి ఒక 3/4 ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఫుల్గా కుక్ చేసేయకూడదు. ఈ విధంగా పొడిపొల్లాడుతూనే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం వాటర్ని అంతా వడకొట్టేసుకుని దీన్ని మనం సేమియాలో వేసేసుకోవాలి. పెసరపప్పు వేసి బాగా కలుపుకున్నాక దీనిలోకి ముందుగానే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. జీడిపప్పులు కూడా వేసేసి బాగా కలుపుకున్నాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీలో మరీ గట్టి పడకుండా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే మన సేమియా చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.